హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. ఈ యొక్క వీడియోలో సెటిల్మెంట్ అనేది మనకు ఏజెన్సీ ఆఫర్ చేసినప్పుడు ఏ విధంగా మనము నెగోషియేషన్ చేయాలి, ఓకేనా. ఏ విధంగా చేస్తే మనము మన యొక్క లోన్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ లీస్ట్ అమౌంట్లో క్లోజ్ చేసుకోవచ్చు. ఈ యొక్క వీడియోలో నేను ఏ విధంగా చేశానో బార్గెనింగ్ మీరు చూడొచ్చు, ఓకేనా. ఎందుకంటే సెటిల్మెంట్ అనేది చేసుకునేటప్పుడు నెగోషియేషన్ పవర్ అనేది మ్యాటర్ చేస్తుంది. మనం ఎంత బాగా నెగోషియేషన్ చేస్తే అంత తక్కువ అమౌంట్లో, అంత లీస్ట్ అమౌంట్లో మనం క్లోజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఓకే. మనకు మనీ అనేది అడ్జస్ట్మెంట్ కానప్పుడు, మనం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నప్పుడు, ఓకే. ఈ యొక్క వీడియోలో మీరు చూడొచ్చు, స్టార్టింగ్ లోపల ఏజెన్సీ పర్సన్ ఓకే మనకు సమ్ అమౌంట్ చెప్పాడు. దాని తర్వాత మనం మాట్లాడే విధానం బట్టి అమౌంట్ ఏ విధంగా మనకు తగ్గించాడో మీరు చూడొచ్చు. హలో చెప్పండి సార్. వినిపిస్తుందా సార్? వినపడుతుంది సార్. ఎవరు మాట్లాడేది? సార్ మనం మాట్లాడేది రవికుమార్ గారా సార్? అవునండి సార్, ఆర్బీఎల్ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాను. ఇది మీ క్రెడిట్ కార్డ్ లైబిలిటీ పెండింగ్ ఉంది కదా, కార్డ్ నెంబర్ చూసారంటే. ఎవరు మాట్లాడేది సార్? ఎవరు మాట్లాడేది? ఆర్బీఎల్ బ్యాంక్ నుంచి అర్జున్ మాట్లాడుతున్నాను సార్. నా పేరు అర్జున్. మన అమౌంట్ పెండింగ్ ఉంది కదా, ఆగండి సార్. ఏ బ్రాంచ్ ఎక్కడ? ఆర్బీఎల్ బ్యాంక్ సార్, హైదరాబాద్. ఆర్బీఎల్ బ్యాంక్ హైదరాబాద్. ఏ బ్రాంచ్ మాట్లాడుతున్నారు సార్? బ్యాంక్ థర్డ్ పార్టీ? మన అమీర్పేట్ బ్రాంచ్ సార్. మీరు నాకు ఒక ఏజెన్సీ పేరు వచ్చింది సార్. మీ ఏజెన్సీ పేరు కన్ఫర్మ్ చేస్తారా? ఏజెన్సీయా? మన ఏజెన్సీ కాదు సార్, ఆర్బీఎల్ బ్యాంక్ సార్ మనది. ఆర్బీఎల్ బ్యాంక్ ఏంటి సార్? మీరు ఆర్బీఎల్ బ్యాంక్ సండే పనిచేస్తుందా? బ్యాంకులు అర్థం కాలేదు సార్. సండే రోజు బ్యాంకులు పనిచేస్తాయి సార్? లేదు సార్, ఇది రికవరీ డిపార్ట్మెంట్ సార్. బ్యాంక్ అనేది రికవరీ ఫార్వర్డ్ అయ్యింది, ఓకేనా. బ్యాంక్ అనేది ఆ సండే అనేది క్లోజ్. రికవరీ డిపార్ట్మెంట్ రాస్తే రికవరీ డిపార్ట్మెంట్ అన్నప్పుడు మనకి సండేస్ కూడా వర్క్ ఉండదు అనమాట. సరే సార్, ఇప్పుడు పేమెంట్ దీంట్లో సెటిల్మెంట్ చేస్తారు ఎండ్ అవుతుంది. ఎప్పుడు చేస్తారు సార్ సెటిల్మెంట్? దీనికి సెటిల్మెంట్ ఎంత సార్ చెప్పండి. రైట్ ఆఫ్ అయిపోయింది, కేసు రైట్ ఆఫ్ అయిపోయింది కదా. కేసు రైట్ ఆఫ్ అయిపోయింది సార్. ఇది ఎంత అవుట్స్టాండింగ్ ఎంత ఉంది టోటల్? టోటల్ అవుట్స్టాండింగ్ సార్ అంటే 1,31,180 ఉంది సార్. రైట్ ఆఫ్ కేసు ఎగ్జాక్ట్ రైట్ ఆఫ్ ఎండ్ చేసింది సార్. డిపిడి ఎంత సార్? డిపిడి ఎంత? 150 సార్. 150లో రైట్ ఆఫ్ ఎట్లా అవుతుంది సార్? 150లో రైట్ ఆఫ్ ఎట్లా అవుతుంది? రైట్ ఆఫ్ కాదు సార్, మనకి రికవరీ ఫార్వర్డ్ అయిపోయింది సార్ అంటున్నా. రైట్ ఆఫ్ అవ్వలేదు. 5 months అయిపోతుంది కదా సార్. 5 months కేసు కదా? అవును సార్, అవును సార్. దీన్ని రైట్ ఆఫ్ తర్వాత సెటిల్మెంట్ తీసుకుంటారు సార్. ప్రజెంట్ మనీ లేవు. సెటిల్మెంట్ ఎప్పుడు తీసుకుంటారు సార్? ఇది సెటిల్మెంట్ చూసారంటే ఒక సెకండ్ సార్. సెటిల్మెంట్ చూసారంటే 78,000 వస్తుంది సార్. 78,000 మనం క్లోజ్ చేసుకోవచ్చు. లాస్ట్ మీ రికవరీ మీ ఏజెన్సీకి వచ్చే ముందు ఇంకో ఏజెన్సీ 20,000 ఇస్తా చెప్పారు. డబ్బులు లేవు సార్. సార్ ఒక సెకండ్ సార్, 20,000 అట్ట సార్. ఒకటి మనం ఆల్రెడీ కార్డ్ లిమిట్ చూసారంటే మీ కార్డ్ లిమిట్ దీనికి మినిమం పేమెంట్ 1 year అయింది, అర్థమైందా? అంటే మన కార్డ్ లిమిట్ ఎంత ఉందో అంత పేమెంట్ ఆల్రెడీ అయిపోయింది. నేను కస్టమర్ కరెక్ట్ సిచ్యువేషన్ లేక నేను ఒక్కొక్కటి సెటిల్మెంట్ చేసుకుంటాను. లాస్ట్ 10th month 13,000 చేస్తున్నారు సార్. 13,153 రూపాయలు చేస్తున్నారు. మీ కార్డ్ లిమిట్ కు 11,000 కార్డ్ లిమిట్ కి మీరు వాడుకున్నది 1,31,000 వాడుకున్నారు సార్. అది లిమిట్ 1,10,000 సార్. అవును సార్, కార్డ్ లిమిట్ నుంచి మీరు వాడుకున్నారు, అదే అంటున్నా. లిమిట్ నుంచి వాడుకోలేదు, ఆ లిమిట్ ఓవర్ లిమిట్ అయిపోయింది చార్జెస్ పడి. నేను వాడలేదు, ఓకేనా. తర్వాత మీరు చూసారంటే లాస్ట్ 10th month 9వ తేదీన 13,000 కట్టుకున్నారు సార్. 13,153 రూపాయలు కట్టుకున్నారు. నేను ఏమంటున్నానంటే దీనికి మినిమం డ్యూస్ రూపంలో 1 year మినిమం డ్యూస్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నేను కట్టే పొజిషన్ లేను. ఇది మ్యాటర్. ప్రీవియస్ ఏజెన్సీ వాళ్ళు నాకు ఆల్రెడీ 25,000 ఆఫర్ చేశారు. నేను చెప్పాను నాకు ఇంత అమౌంట్ అయితే సార్. 25,000 అయితే పే చేసుకోవచ్చు కదా సార్ మరి ఆఫర్ లో. అదే మనీ లేకుండా సార్. అప్పుడు మీకు కావాలంటే రికార్డింగ్ పంపిస్తా. వాట్సాప్ ఉన్నది దీనికి? అర్థం కదా సార్? దీనికి వాట్సాప్ ఉంటే ప్రీవియస్ ఏజెన్సీ తోటి మాట్లాడిన రికార్డింగ్ మీకు పంపిస్తాను. మీరు ఒకసారి వినండి సార్. ఒక్క సెకండ్ నేను చెప్పేది అంటారా సార్? ప్రీవియస్ ఏజెన్సీ వాళ్ళు కాల్ చేస్తుంటారంటే వాళ్ళకి టార్గెట్ అనేది మినిమం టార్గెట్ అనేది ఫినిష్ చేసేదానికి మీకు 25 క్లోజ్ చేపిస్తా అని చెప్పుంటారు. అవన్నీ ఉత్తమ మాటలు, ఓకేనా. మీకు అనేది పూర్తిగా క్లోజ్ అవ్వదు సార్. అది నేను వాళ్ళు ఉత్తమ మాటలు చెప్తే నమ్మడానికి నేను ఉత్తమ మాటలు కాదు సార్. ఉత్తమ మాటలు కాదు. మనం చూసారంటే ఉత్తమ మాటలు కాదు. ఉత్తమ మాటలు మాట్లాడడానికి మనం ఏమైనా ఆటలాడుతున్నామా సార్? అదే నేను అట్లా లేదు సార్. ఉత్తమ మాటలు మాట్లాడితే నమ్మడానికి నేను ఉత్తమ మనిషిని కానీ గట్టి మనిషిని. నేను ప్రాపర్ చెప్పాను సార్. ఒక్క సెకండ్ సార్, మిమ్మల్ని ఏమైనా లేదా ఉత్తమ మాటలు చెప్పడానికో మేము రాలేదు కాదు సార్. ఉన్నట్టు చెప్పేదే కాదు సార్. బ్యాంక్ ఒక ఇదొక మెయింటైన్ చేసానికి ఉన్నట్టు మాట్లాడమంటే మీకు రేపు యూస్ఫుల్, మాకు యూస్ఫుల్. మాకు యూస్ఫుల్ అవే కన్నా మీకే ఎక్కువ యూస్ఫుల్. ఇద్దరికి యూస్ఫుల్. ఒక్క సెకండ్ సార్, 1,30,000 మనకి అమౌంట్ ఉన్నప్పుడు
78,000కి సెటిల్మెంట్ ఇచ్చి క్లోజ్ చేసేది బెటరే సార్ నాకు తెలిసి. మీకు 25,000కి ఇచ్చారంటే మీ అకౌంట్ పూర్తిగా క్లోజ్ అవ్వదు సార్. నేను నా అన్ని కార్డులు 20% బిలో సెటిల్మెంట్ చేశాను సార్. ఎందుకంటే నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగాలేక. 78,800 మీరు కట్టుకోండి అనుకో. లాస్ట్ టైం సార్ మీరు ఎగ్జిక్యూటివ్ టీఎల్ మీరు చెప్పండి సార్. లాస్ట్ టైం మీరు టీఎల్ తో మాట్లాడినా, మీరు టీఎల్ తో మాట్లాడినప్పుడు ఎంత ఇచ్చారంటే నాకు 60,000 ఆఫర్ ఇచ్చాడు. ఓకే, మీరు ఇప్పుడు 70 అంటున్నారు. అంటే నచ్చిన వాళ్ళు నచ్చిన ఆఫర్ వెళ్ళిపోతారు సార్. రికార్డింగ్ పంపండి మీ టీఎల్ కూడా సార్. మన టీఎల్ నేనే సార్. టీఎల్ ఎంతమంది టీఎల్ ఉంటారు సార్ మీ దాంట్లో? దీంట్లో ఈ కేసులో డిస్ప్యూట్ అయింది సార్ ఫస్ట్ పాయింట్. ఓకే, అర్థం కాలేదు. ప్రీవియస్ ఏజెన్సీ లోపల ఫ్రెష్ కేసు ఉన్నప్పుడు డిస్ప్యూట్ చేశారు దీంట్లో. అక్కడ ఏదో 4 months 5 months కాకుండా డిఫాల్ట్ కాకుండా 1 month డిఫాల్ట్ అయిపోతేనే దీంట్లో నా దాంట్లో పెద్ద డిస్ప్యూట్ చేసింది ఒక దుర్గా అనే అమ్మాయి. ఇప్పుడు ఎవరు సార్? దుర్గా అనేది మన ఏజెన్సీ కాదు సార్. మీ ఏజెన్సీ కాదు సార్. దుర్గా అనే అమ్మాయి ఇంకొక ఏజెన్సీ ప్రీవియస్ ఏజెన్సీ లోపల ఇష్యూ వచ్చింది అనమాట. ప్రీవియస్ ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడారా? అప్పుడు ఇష్యూ ఎప్పుడైతే అయిందో అప్పటి నుంచి పేమెంట్ అయిపోయింది. ఇష్యూను ఎస్కలేట్ పెట్టాను. ఎస్కలేట్ పెడితే రికవరీ ఏజెంట్ ఉంటారా, రికవరీ ఏజెంట్స్ లో 2-3 టీఎల్ వచ్చారు మా దగ్గరికి వచ్చేసి కంప్లైంట్ రిటర్న్ తీసుకోవడం చెప్పారు. ఓకే, దీంట్లో అన్ని మొత్తం ఎవిడెన్స్ సబ్మిట్ చేయాలని నాకు మొత్తం ప్రాపర్ డాటా ఉంది. ఏజెన్సీ డాటా ప్రతి ఒక్క డాటా నా దగ్గర ఉంది. దీంట్లో నేను లిస్ట్ క్లోజ్ చేసుకుంటే నాకు ప్రాబ్లం ఉంది. లేదంటే మీరు లీగల్గా వెళ్ళండి, నో ఇష్యూ. ఓకే సార్. ఇప్పుడు మనం చూసారంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి 150 days అయిపోయింది. ఇప్పుడు ప్యూర్ రికవరీ కింద ఫైనల్ స్టేజ్ కి వచ్చినారు మనం మన అకౌంట్ చూసారంటే. దీని తర్వాత మీరు చూసారంటే లీగల్ గా కోర్టులో ఆయన తిరగాల్సి వస్తుంది. మన దీనికి 78,000 కట్టుకోండి, మీకు ప్రాపర్ కోసం ఇస్తాను కదా సెటిల్మెంట్. ప్రాపర్ 78,000 ఈ జన్మలు చెప్తున్నా. అంత డబ్బే లేదు, అంత రిస్క్ 78,000 కట్టలేరా? కట్టలేదు, అసలు కట్టలేదు సార్. అది మీ ఏజ్ కాదు, ఇంకో ఏజెన్సీ అంత ఆ అమౌంట్ క్లోజ్ కాదు. మీకు ఈ రన్నింగ్ ఉంది. ఈ ఒక్క కేసు మీకు టార్గెట్ కంప్లీట్ అయిపోతే టార్గెట్ వేసేసి దీన్ని క్లోజ్ చేయండి. అన్ని కేసుల్లో మీరు అంతే ఎక్స్పెక్ట్ ఎట్లా సార్ చెప్పండి. కొన్ని కేసులు ఉంటాయి 65,000 కూడా కష్టం సార్. నేను చెప్పాను కదా 25,000 అంటే చెప్పండి, మాట్లాడదాం. 20,000 అయితే కుదరదు సార్. ఇప్పుడు మీ ఏజెన్సీ ఇంకో 3 నెలలు ఉంటుంది. 3 నెలలు బట్టి టైం చెప్పలేదు సార్. 3 నెలలు పెట్టుకుని టైం పాస్ చేసినా దానికి ₹1 రాదు. మీకు మీ ఇష్టం అది. టైం పాస్ కాదు సార్. ఇప్పుడు 49,000 అయినా కట్టుకుని క్లోజ్ చేసేయండి కదా. 49,000 సార్. నేను ఏమన్నా ప్రతి అదే ఇప్పుడు మీరు తప్ప మీరు మిస్టేక్ ఏం చేస్తారంటే అవతల కస్టమర్ ఎట్లా మాట్లాడుతుంది చూసుకోవాలి మీరు. ఓకే, నేను నా ఎస్బీఐ కార్డు ప్రీవియస్ లో 22% క్లోజ్ చేసిన. ఐడిఎఫ్సి ఇండస్ఇండ్ బ్యాంక్ 15% 16% సంథింగ్ క్లోజ్ చేసిన. ఓకే, స్టార్టెడ్ బ్యాంక్ సేమ్ సిమిలర్ రేంజ్ క్లోజ్ చేసిన. ఓకే, నేను బిగినింగ్ డిఫాల్టర్ కావాల్సి డిఫాల్ట్ చేయలేను. కొన్ని ఇయర్స్ ఆన్ టైం పేమెంట్ కొన్ని లాక్స్ ట్రాన్సాక్షన్ చేశాను. సిచ్యువేషన్ వల్ల ఇట్లా అయిపోయింది. దట్టు నేను కట్టడానికి రెడీ ఉన్నప్పుడు మీ ఆర్బీఐ వాళ్ళు ఫస్ట్ ఇష్యూ చేసింది బ్యాంకింగ్ లో కూడా వాళ్ళే. అది ఇష్యూ. సో కాబట్టి నాకు ఇప్పుడు నా సిచ్యువేషన్ తగ్గట్టు మీకు అమౌంట్ మీరు ఆఫర్ మీ కౌంటర్ ఆఫర్ నేను ఇస్తున్నాను. 25,000 మీరు క్లోజ్ చేయగలిగితే దీన్ని క్లోజ్ చేయండి. లేదంటే 3 నెలలు మీకు ఏజెన్సీలో పెట్టుకుంటే అనవసరంగా టైం వేసి తప్ప మీకు కాల్ చేయడానికి మీ టైం బొక్క, నా టైం చేయడానికి నాకేం బొక్క లేదు, కానీ మీకే బొక్క. ఓకే సార్, నేను ఒక 5 minutes నేను నా నంబర్ పర్సనల్ నెంబర్ నుంచి నేను కాల్ చేస్తాను. ఓకేనా? కాల్ చేసి మీకు ఏమి ఇవ్వడం 25,000 నేను క్లోజ్ చేసి ఇస్తానా లేదని చెప్తాను కరెక్ట్గా. ఓకే సార్, మాట్లాడండి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్ అండి. సో చూశారుగా ఫ్రెండ్స్. సో స్టార్టింగ్లో 78,000 చెప్పాడు. సో దాని తర్వాత 65కి వచ్చాడు. దాని తర్వాత 45కి వచ్చాడు. సో దాని తర్వాత 25,000 ట్రై చేస్తాను చెప్పాడు. సో నెగోషియేషన్ అనేది చేయడంలో తప్పు లేదండి. ఓకేనా? మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ని బ్యాంక్కి రిక్వెస్ట్ చేయడంలో తప్పేముంది? సో ప్రాపర్గా నెగోషియేషన్ చేయడం రావాలన్నమాట. ఓకేనా? సో అప్పుడు మాత్రమే సో అవతల వాడికి అర్థమవుతుంది. సో బ్రదర్కి రికవరీ నాలెడ్జ్ ఉంది కాబట్టి తేడా చేయొద్దు. సో లేదంటే సో వాళ్ళు ఎలా మాట్లాడతారో ఇన్ జనరల్ మీకు తెలుసు ఆల్రెడీ. సో కాబట్టి సో నెగోషియేషన్ పర్వాలేదు మ్యాటర్ చేస్తుంది. సో ప్రాపర్గా మీరు నెగోషియేషన్ చేసుకోవాలి బ్యాంక్ తోటి. ఓకేనా? మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నప్పుడు. ఓకే, ఎందుకంటే నార్మల్గా సెటిల్మెంట్కి ఎవరు వెళ్ళరు కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నప్పుడు వెళ్తారు కదా. సో కాబట్టి మీ యొక్క ప్రజెంట్ ఫైనాన్షియల్ పొటెన్షియల్ని మీరు రిక్వెస్ట్ చేసుకోవచ్చు, బ్యాంక్కి తెలియజేసుకోవచ్చు. ఓకేనా? సో ఇంత పేమెంట్ చేయగలుగుతా, సో ఇంత అయితే కాదు అని చెప్పేసి మీరు నెగోషియేషన్ చేసుకోవచ్చు వాళ్ళతోటి. ఓకేనా? సో పేమెంట్ ఉంటే పేమెంట్ చేయండి ఫ్రెండ్స్. సో పేమెంట్ చేయడానికి ట్రై చేయండి. సో కావాల్సి డిఫాల్ట్ చేయకండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.